కన్నబిడ్డ కాసేపు కంటికి కనపడకపోతేనే ఏ తల్లి గుండెనా తల్లడిల్లిపోతుంది. అలాంటిది కాకినాడ జిల్లా తుని అగ్రహారానికి చెందిన 2 ఏళ్ల పసికందు శుంకర జ్ఞానేశ్వరి కళ్ల ముందు నుంచి మాయమై అప్పుడే 26 రోజులు గడిచిపోయింది. జూన్ 6వ తేదీ మధ్యాహ్నం వేళ ఇంటి ముందు అమాయకంగా ఆడుకుంటూ కనిపించిన ఆ చిరునవ్వుల తల్లే ఇప్పుడు ఏమైపోయింది, ఏ చీకట్లో చిక్కుకుపోయిందో తెలియక ఆ తల్లిదండ్రుల కడుపుకోత వర్ణనాతీతంగా మారింది. లోకల్లో ఎవరైనా ఉన్నారా డాక్టర్లు? అంటే ఇంటికి వచ్చి చూస్తారా? ఇంటికి వచ్చి చూసినా పోనీ సెలైన్ పెట్టించి బాగా వీక్గా ఉంది. పాపతో పాటే మాయమైన వారి పెంపుడు కుక్క కొన్ని రోజులకు ఒంటరిగా ఇంటికి తిరిగొచ్చి ఆ తర్వాత ప్రాణాలు విడిచింది. కానీ ఆ నోరులేని జీవం తన చిన్నారి యజమాని ఎక్కడుందో చెప్పలేకపోయింది. పాప అదృశ్యమైన రోజున ఆ శునకం ఊరి రోడ్లపై కంగారుగా ఆందోళనగా తిరిగిన దృశ్యాలు సీసీటీవీలో కనిపించిన ఆ పసిపాపను ఎవరూ తీసుకెళ్లారు, ఎటు వెళ్ళిందనే దానికి మాత్రం ఇప్పటికీ ఆనవాళ్లే దొరకలేదు. గుండె పగిలేలా విలపిస్తున్న ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు చూసి చలించిపోయిన పోలీసులు ఆ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఏకంగా 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి డ్రోన్ల సాయంతో అడవులు, పొలాలు, ఊరి పరిసరాలన్నీ జల్లెడ పడుతున్నా ఇప్పటి వరకు ఎలాంటి చిన్న క్లూ కూడా లభించకపోవటం అందరినీ కలిచివేస్తుంది. దీంతో ఆ పసిప్రాణం క్షేమం కోసం ఆరాటపడుతున్న పోలీసులు ఒక కీలక ప్రకటన చేశారు. పాప ఫోటోలతో కూడిన పోస్టర్లను రాష్ట్ర వ్యాప్తంగా విడుదల చేస్తూ ఆ చిన్నారి జాడ కనిపెట్టి తమకు సమాచారం అందించిన వారికి ₹1,00,000 నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా దాచి ఉంచుతామని భరోసా ఇస్తూ ఎవరికైనా ఏ చిన్న ముక్క తెలిసినా 9440796508 లేదా 9440796531 లేదా 9440796573 నంబర్లకు ఫోన్ చేసి చెప్పాలని తుని పోలీసులు ప్రజలను వేడుకుంటున్నారు. తమ బిడ్డ ఎక్కడో ఒకచోట క్షేమంగానే ఉంటుందని, త్వరలోనే తమ ఒడికి చేరుతుందని ఆ కన్నవారు కళ్ళల్లో ఒత్తులేసుకొని దేవుణ్ణి ప్రార్థిస్తూ ఎదురుచూస్తున్నారు. Bapak